గీత ధర్మరాజుకు గాని భీష్మునికి గాని బోధింపక అర్జునికే ఏల బోధించెను. శ్రీకృష్ణుడు అర్జునికే గీతా బోధ చేసెను. భీష్మునికి చేయకపోవడానికి కారణం ఏమిటంటే న్యాయం ధర్మం పాండవుల పక్షాన ఉందని చెప్తూ అధర్మపరులైన కౌరుల పక్షాన యుద్ధం చేశారు. ఆలోచనకి చెప్పే మాటకి చేసే క్రియకి భేదం ఉంది అనగా త్రికరణ శుద్ధి లేదు. అట్టివారు జ్ఞానబోధకు అర్హులు కారు. ధర్మరాజు ధర్మవర్తనుడే కానీ అతను పశ్చాత్తాపమే కానీ పూర్వతాపం లేదు. ఒక పని చేసే ముందుగానే దాని మంచి చెడ్డలు విచారించేవాడు పూర్వతాపం గలవాడు. జూదం ఆడి ఓడిపోయి అడవులు పాలయ్యాక జరిగిన దానికి పశ్చాత్తాపపడి ప్రాయశ్చిత్తం చేసుకోవడం ప్రారంభించాడు. ముందుగా దాని పర్యవసానం ఏమిటి ఆలోచించలేదు. పూర్వతాపం లేనివారు గీతా బోధకు అర్హులు కారు. అర్జునుడు యుద్ధభూమిలోకి ప్రవేశించి తన వారినందరినీ చూసి ఇంతమందిని చంపి ఈ రాజ్యాన్ని అనుభవించే కంటే భిక్షాటన మేలు, అందరూ చనిపోయాక ఈ రాజ్యాన్ని పాలించి ఏమి ఆనందం అనుభవించగలము, త్రిలోకాధిపత్యం ఇచ్చినా నేను యుద్ధం చేయలేను అని ముందుగానే విచారించాడు. తనను శిష్యునిగా చేసుకుని కర్తవ్యం బోధించమని శ్రీకృష్ణ భగవాన్ని ప్రార్థించాడు. అందువలన అర్జునికే గీతాబోధ చేయబడింది. పూర్వతాపం పరిశుద్ధ హృదయం ఉన్న వారికే కలుగును. పరిశుద్ధ హృదయుడే జ్ఞానబోధకు అర్హుడు.